ఒకటే వచ్చింది చదువుకుందాం. 15వ కీర్తన ఒకటే వచ్చిన దావీదు రాసిన ఇక్కడ ఏమంటే యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు. ఇక్కడ మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే అతిథి. అతిథిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏదైనా మనం ఒక ఉద్యోగానికి వెళ్ళినా ఏదైనా ఆఫీస్కి వెళ్తారు, మనం ఏమంటారు, మనకు సర్టిఫికేట్స్ అడుగుతారు, మన క్వాలిఫికేషన్స్ అడుగుతారు, నువ్వు ఏం చదువుకున్నావా, ఎక్కడ చేసావు ముందు అని చెప్పి అడుగుతారు. మనకి ఏ జాబ్ కావాలన్నా సరే, ఎక్కడికి వెళ్ళినా కానీ చదువుకోవాలని ఏదైనా సరే మనకున్న సర్టిఫికేట్స్ చూపించారు. సర్టిఫికేట్ చూపించుకునే వాళ్ళు జాబ్ అన్నది ఉద్యోగం అనేది ఇస్తారు. అదేవిధంగా ఈ గోడలతో ఉన్న అట్లకే ఇంత వాల్యూ ఉన్నప్పుడు, ఇంత ఆనందం ఉన్నప్పుడు పర్వతం కావాలంటే పర్వతంలో జరిగే అధికంగా ఉండాలని మనం ఏం చేయాలి? కీర్తన 3వ కీర్తన 4వ వచనం. 3వ కీర్తన 4వ వచనం. ఎలుగెత్తి దేవుని మనం మొదలుపెట్టాలి. మన మొదలు అనేది మన బాధ దేవుడు మనం చెప్పుకోవాలి. మనుషులు చెప్పుకున్న వ్యర్థం, మనుషులు చెప్పుకునే చూస్తారు, వదిలేస్తారు. కాకపోతే దేవాలయం మనం మొదలనే మన బాధ మనం చెప్పుకుంటామో దేవుడు మనల్ని చూస్తారు. వారు ఇష్టపడితే మనకి సహాయం చేస్తారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉండి హింసించబడినప్పుడు, వాళ్ళు ఫరో చేత హింసించబడినప్పుడు, బాధపడినప్పుడు ఎప్పుడైతే దేవాలయం మొదలుపెట్టారో దేవుడు వారి యొక్క మోషేను పంపించాడు. అదేవిధంగా దేవుడికి మనం మొదలుపెట్టాలి. మన బాధలు ఉన్న మన కష్టాలు ఉన్న దేవుడు మనం మొదలుపెట్టాలి. మనం అదేవిధంగా కీర్తనలో 1వ కీర్తన 2వ వచనం. ఇక్కడ మనం దేనిలో మనం ఆనందించుకుంటాడు? దేవుడు ధర్మశాస్త్రంలోనే ఆనందించుకుంటాడు. కాదు మనం దేవుడు ఆనందిస్తున్నాం, ఆయన వాక్యం ఆనందిస్తున్నాము, ఆయన వాక్యం చదువుతున్నాము ఆనందిస్తున్నాము. లేదంటే మనం దేవుని ఆనందిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆనందిస్తున్నాము. దేవుని వాక్యం మనం దివార్త మనం చదువుతున్నాము. మనం మన ఆనందం దేవులో ఉంటుంది. లోక సంబంధమైన ఆశ్రమం మన ఆనందం ఉంటుందా? లేదంటే దేవుని యొక్క సంబంధమైన ధర్మశాస్త్రంలో మన ఆనందం ఉంటుందా? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు, దివారాత్రం మనం ధ్యానించేవాడు ధన్యుడు. మన తండ్రి గారు అంటే ఆయన వాక్యం మనం దివారాత్రం మనం ధ్యానించాలి. మన హృదయంలో ఆయన వాక్యం మనం పెట్టుకోవాలి. అదేవిధంగా 128వ కీర్తన 1వ వచనం. 128వ కీర్తన 1వ వచనం. ఏం చెప్తున్నాడు? యెహోవా యందు భయభక్తులుగా ఉండమని చెప్తున్నాడు దేవుడు. దేవుని మనం భయభక్తి కలిగి ఉన్నాము. మన సంఘాన్ని హృదయపూర్వకంగానే పై మనం పెట్టిస్తున్నామా? దేవుని మనం భయభక్తి కలిగి ఉండాలి. మనుషులను చూసి మనం భయపడకూడదు. మనుషులు మనం ప్రార్థన చేస్తే ఏమంటారా, లేదంటే మనం భక్తి చేస్తే ఏమంటారా, మనుషులు మనం చూసి ఏమంటారు, మనం మనుషులు మనం ఎప్పుడు మనం భయపడకూడదు. మన దేవాదేవుడు మనం భయపడాలి. మన ఉంచిన దేవాదేవుడికి, మనకి యొక్క భూలోకంలో జన్మించిన దేవాదేవుడికి మనం పంపించిన దేవాదేవుడు మనం భయపడాలి తప్ప మనుషులు మనం ఎంత మాత్రం మనం భయపడకూడదు. మనుషులు మనం చూసి ఆనందం చేసినా మనం భయపడకూడదు. వారు ఏమంటారు మీరేమని చెప్పి మనం అనకూడదు. మనం చేసేది కరెక్టా రాంగ్ చెప్పి మనకి దేవుడికి తెలిస్తే చాలు. మనం చేసేది ఎవరికి తప్పు అనిపించినా అది దేవాదేవుడికి కరెక్ట్ అనిపిస్తే మనం పని చేయాలి. మనం మనుషులకి తప్పు అనుకోవడం, ఎప్పుడైతే మనం దేవునికి నచ్చిన మనం చేస్తామో దేవుడు మనం హెచ్చిస్తాము. మన మనుషులు నచ్చిన మనం చేయకూడదు. కీర్తన ఉంటాడు, మనుషులు నమ్మాలంటే యెహోవా ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకునే కంటే యెహోవా ఆశ్రయించడం మేలు. మన దేవాదేవుడు నమ్ముకోవాలి. మనం చేసే మనం ఏ పని చేసినా సరే, ఎంత పని చేసినా సరే, ఎంత పెద్ద పని చేసినా సరే, అది మొట్టమొదటిగా దేవుడికి మనకి నచ్చాలి. మనకి మొట్టమొదటి దేవుడికి నచ్చాలి. మనం దేవుడికి నచ్చేమని మనం చేయాలి. దేవుడికి నచ్చిందని మనుషులు నచ్చకపోయినా పర్లేదు, వారికి నచ్చమని పర్లేదు. మనం ఎప్పుడో దేవాదేవుడు నచ్చేమని మనం చేస్తామో ఆయన సన్నిధిలో అతిథిగా ఉంటాం. ఆయన ప్రధానంలో అధికారం ఉన్నది వస్తుంది మన పరమ రాజ్యంలో. ఆ విధంగా కీర్తనలు 24:3-4 వచ్చినారు. కీర్తనలు 24:3-4 వచ్చినారు.
వ్యర్థమైన దాని మనసు పెట్టదని అన్నాడు దేవుడు. ప్రసంగిలు అంటాడు, సొలొమోను భక్తుడు ప్రసంగిలో రాశాడు, వ్యర్థము వ్యర్థము సమస్తం వ్యర్థము, ఈ భూలోకంలో వ్యర్థమని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మనం ప్రమాణం చేయకూడదు, అబద్ధ ప్రమాణం అన్నది మనం చేయకూడదు. అదేవిధంగా కీర్తన 101:6 101:6 ఏం చెప్తున్నాడు? నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఎవరి యొద్ద నివసించినట్లు? మనుషుల యొద్ద. దేవుని యొద్ద నివసించినట్లు ఎవరు ఎదుగుతున్నాడు? నమ్మకస్తులైన వారిని ఎదుగుతున్నాడు. మనం ఎలా జీవిస్తున్నాం? ఆయన నమ్మకంగా జీవిస్తున్నాం. ఆయన నమ్మే మార్గస్తులు మనం ఏ స్థితిలో ఉంటున్నాం? మనం కింద మనం నిర్దోష మార్గం నడుచుకోవడానికి పరిచారకులు. మన మార్గం ఎలా ఉన్నా నిర్దోష మార్గం ఉండాలి. ఎప్పుడైతే మనం నమ్మకస్తుగా ఉంటామో, నిర్దోషంగా మనం నడుస్తామో, దేవుడి యొక్క రాజ్యంలోకి అధికారంలో వస్తుంది. మనకి నమ్మకంగా మనం జీవించాలి. మనుషుల్ని నమ్మకంగా జీవించాలి, దేవునికి నమ్మకంగా జీవించాలి. ప్రతి విషయంలో మనం నమ్మకం మనం చూపించుకోవాలి. ఎంత చిన్న విషయమైనా సరే, ఎంత ప్రతి చిన్నదాన్ని మనం నమ్మకం కలిగి ఉన్నాము. మోషే అంటాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుని చెప్పి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. దేవుడి దగ్గర నుంచి మనం సాక్ష్యం పొందిస్తే మనం ఉన్నాము. దేవుడి దగ్గర నుంచి బలానమ్మకమైన దాసుడా, బలానమ్మకమైన దాసుడా అని మిత్రుడిస్తే మనం ఉన్నామా? నా కోసం భూమిని అనేకమైన పరిచర్య చేశావు, నా కోసం అనేకమైన మాట్లాడు, నా కోసం నమ్మకంగా జీవించావు, నా కోసం నిర్దోష మార్గంలో నడిచావు అని చెప్పి దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తారంటారు పరలోకంలో. ఆయన చేత బలానమ్మకమైన దాసుడా అని మిత్రుడు స్థితిలో మనం ఉన్నాం. మనం ఎటువంటి స్థితిలో ఉన్నాం? మనం అదేవిధంగా కీర్తన 106:3 కీర్తన 106:3 న్యాయాన్ని అనుసరించమని చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం న్యాయాన్ని అనుసరిస్తామో, మనం ఏది జరిగినా సరే, ఎంత జరిగినా సరే మన న్యాయం వైపు మనం ఉండాలి. మనకి స్థితి మన న్యాయం వైపు మనం ఉండాలి. ఎవరైనా వ్యక్తులు న్యాయం వైపు ఉంటారు. దేవుని నమ్ముకున్న వారు న్యాయం వైపు ఉంటారు. ఎదుటి వారికి న్యాయం చేస్తారు. అన్యాయాన్ని మనం చేయబడుతున్నాం. ఎప్పుడైతే మనం దేవుని మనం నడవడం నిజంగా మనం పెడతామో, ఎప్పుడైతే ధర్మశాస్త్రం ఆనందించు యథార్థమైన ధ్యానిస్తామో, ఎప్పుడు యథార్థం కలిగి భయభక్తులు కలిగి నిర్దోష మార్గం నడుచుకుంటూ నమ్మకం కలిగి ఎప్పుడైతే మనం ఆయన సత్యం మనం ఉంటామో, దేవుడు మనం పరలోక రాజ్యానికి పరలోక రాజ్యం అధికారం ఉన్నది, లేదంటే పరలోక రాజ్యం స్థానం ఉన్నది దేవుడు మనకి ఇస్తాడు. మనకి లేదు, నేను దేవుడు నచ్చుతున్నాను, నాకు నచ్చిన ఉంటాను, నేను బాప్తిజం తీసుకున్న వాడు పరలోక రాజ్యం వెళ్ళిపోతాడు. బాప్తిజం తీసుకుని మనం వేసుకుని ఉంటున్నాం. మనం బాప్తిజం తీసుకుని మనం వేసుకుని ఉంటాం. ఎందుకంటే ఆలోచనకు వస్తాం. మనం బాప్తిజం తీసుకుని పరలోక రాజ్యం వెళ్తారు. బాప్తిజం తీసుకుని బాప్తిజాన్ని కాపాడుకున్న వారు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఎప్పుడు మన సాక్ష్యాన్ని, ఎప్పుడు మన రక్షణ సాక్ష్యాన్ని ఎప్పుడు మన జీవితం కాపాడుకుని మనం ముందుకు సాగిపోతామో, దేవుడికి ఇష్టమైన రీతిలో ఉండి దేవుడికి ఇష్టానుసారం ఎప్పుడు మనం జీవిస్తామో, దేవుడు మనల్ని హేమంతు ఆశీర్వదిస్తాడు, పరమంతు ఆశీర్వదిస్తాడు, ఆయన రాజ్యాలను చూడని ఇస్తాడు. చిన్న దిగించుకుంటారు.